హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద 99% ఆఫ్ కుక్కడ్ శాస్త్రం. ఈరోజు కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 19/11/2025. ఈరోజు ఏ రంగులు ఏ రంగుల మీద విజయాలు సాధిస్తాయి? ఏ నక్షత్రాలు ఏ పక్షము? టుడే విన్నింగ్ కలర్స్ కుక్కడ్ శాస్త్రంలో. బుధవారము కృష్ణపక్షము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము. ఈ రోజంతా కూడా ఈ 2 నక్షత్రాలనేవి నడుస్తాయి. డిస్క్లైమర్‌లోకెళ్ళే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే, నా కంటెంట్ వర్త్ అనిపిస్తే ఈ స్క్రీన్ మీద కనపడినట్లు ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్, అలాగే మీలాంటి కొంతమంది వ్యక్తులకి రికమెండేషన్ అనేది వెళ్తుంది. ఇంక డిస్క్లైమర్ దయచేసి గమనించండి. ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని ప్రోత్సహించడం లేదా ఎలాంటి కోడిపందాలు లేదా ఎలాంటి పోటీలను ప్రోత్సహించడం కాదు. ఇది కుక్కట శాస్త్రాన్ని అర్థం చేసుకునే ఉద్దేశంతోనే చేయబడుతుంది. ఇక జాముల విషయానికొస్తే బుధవారం కృష్ణపక్షం మొదటి జాము 6 గంటల నుండి 8:24 వరకు. ఈ జాములో రంగు అనేది కాకిపింగలి. ఈ కాకిపింగల పందెంలో ఎక్కువగా నల్లబొట్ల సేతువ, కాకి నెమిలి, నెమిలి కాకులు, అలాగే నెమిలి సవలాలో ఎక్కువగా నెమిలి కాకులు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. పెట్టమార్లు ఉంటాయి కదండీ! పచ్చకాకి పెట్టమార్లు, నెమలి పచ్చకాకులు అలాంటియన్నీ పొడుస్తాయండి. ఈ పింగళాగా ఆధారం చేసుకొని కొన్నైతే చెప్పడం జరుగుతుంది నేను. విజయము, నల్లబొట్ల సేతువ వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, కాకి డేగ, కోడి సవల వీటి మీద నల్లబొట్ల సేతువ అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. విజయము, నెమిలి కాకి వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, కాకి డేగ, కోడి సవల వీటి మీద నెమిలి కాకి అనేది లేదా కాకి నెమలి అనేది నల్ల బొంగు చేసేసిన కాకి నెమలి అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. విజయము, కాకి సవల లేదా నెమలి సవల అంటారు. వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, కాకి డేగ, కోడి సవల వీటి మీద నెమలి సవల అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ నెమలి సవలకి ఎక్కువగా కాకి నెమలి పందెంలో, నెమలి పింగళాల పందెంలో, కాకి పింగళాల పందెంలో విజయాలు అనేవి సాధిస్తుంది. విజయము, కాకి పింగళి వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, కాకి డేగ, కోడి సవల వీటి మీద కాకి పింగళి అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కాకి పింగళి ఎక్కువగా నెమలి పింగళి పందెంలో, కాకి నెమలి పందెంలో కూడా విజయాలు అనేవి సాధిస్తుంది. బుధవారం కృష్ణపక్షము ఈరోజు మొదటి జాములో ముసుగు వేసుకునే రంగు ఏంటంటే కాకిపింగలి. కాకిపింగలి అంటే ఎక్కువగా ఈ మొదటి జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలనేవి సాధిస్తుంది. బుధవారం కృష్ణపక్షము రెండో జాము 8:24 నుండి 10:48 వరకు. రంగు అనేది కోడి నెమలి. ఈ కోడి నెమలి పందెంలో ఎక్కువగా కోడికాకులు, కోడి పచ్చకాకులు, కోడి పింగళాలు, అలాగే కోడి నెమళ్ళు, అదే కోడి సవలాలు అంటారు కదండీ! అవన్నీ కూడా పొడుస్తాయి. ఈ జాములో కొన్ని రంగులైతే నేను చెప్పడం జరుగుతుంది. విజయము, కోడి కాకి వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, సవల, పింగళి వీటి మీద కోడి కాకి అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. కోడి కాకి అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసి లేదా తెల్ల గోబలు చేసి ఉండాలి. అప్పుడు కోడి కాకికొచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. విజయము, కోడి పింగళి. కోడి పింగళి అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసి చేసి ఉండాలి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, సవల, పింగళి వీటి మీద కోడి పింగళి అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ కోడి పింగళి ఎక్కువగా కోడి నెమలి పందెంలో, కోడి సవలాల పందెంలో, కోడి కాకుల పందెంలో కూడా విజయాలు సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. విజయము, ఎర్ర బ్రాస్ లేదా కూడబ్రాస్ అంటారు. ఈ తెల్ల బొంగు చేసిన కూడబ్రాస్ మీద ఓడిపోయి వచ్చేసి డేగ, సవల, పింగళి వీటి మీద కోడి అబ్రాస్ అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కూడబ్రాస్ ఎక్కువగా కోడి నెమలి పందెంలో, కోడి పింగళాల పందెంలో విజయాలనే సాధిస్తుంది. విజయము, కోడి సీత. కోడి సీతం అంటే తెల్ల బొంగులు చేసిన కోడి సీతవ అంటే తెల్ల గోబలు అండి. ఎలాగా తెల్లగా ఉంటుంది కాబట్టి తెల్ల గోబలు చేసి ఉండాలి. నల్ల ఎంటుకలు గట్టా చేయకూడదు. అది కోడి సీతకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, సవల, పింగళి వీటి మీద కోడి సీతం అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. విజయము, కోడి సవల వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, సవల, పింగళి వీటి మీద కోడి సవల అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ కోడి సవల ఎక్కువగా కోడి కాకుల పందెంలో, కోడి పింగళాల పందెంలో కూడా విజయాలు సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. బుధవారము కృష్ణపక్షము ఈరోజు రెండో జాములో ముసుగు వేసుకునే రంగు ఏంటంటే కోడి సవల అండి. కోడి సవల అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసులు చేసి ఉండాలి. ఈ కోడి సవల అనేది రెండో జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. బుధవారం కృష్ణపక్షం మూడో జాము 10:48 నుండి 1:12 వరకు. రంగు అనేది డేగ పింగలి. ఈ డేగ పింగళ పందెంలో ఎక్కువగా ఎర్ర బ్రాస్లు, ఎర్ర కేకరేలు, ఎర్ర మైలాలు అనేవి పొడుస్తాయి. వీటిని ఆధారం చేసుకుని కొన్ని రంగులు అయితే చెప్తున్నాను. విజయము, ఎర్ర బ్రాస్ వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, నెమలి కాకి, కాకిడేగ వీటి మీద ఎర్ర బ్రాస్ అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. విజయము, ఎర్ర కాకిడే పర్ల వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, నెమలి కాకి, కాకిడేగ వీటి మీద ఎర్ర కాకిడే పర్ల అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ ఎర్ర కాకిడే పర్ల ఎక్కువగా డేగ పింగళాల పందెంలో, డేగల పందెంలో విజయాలు అనేవి సాధిస్తుంది. విజయము,
రసంగి వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, నెమలికాకి, కాకిడాగ వీటి మీద రసంగి అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ రసంగి అనేది ఎక్కువగా డాగపింగాల పందెంలో, డాగల పందెంలో, అలాగే కాకిడాగల పందెంలో కూడా విజయాలనేవి సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. విజయము డాగ వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, నెమలికాకి, కాకిడాగ వీటి మీద డాగ అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఉంటుంది. ఈ డాగ అనేది ఎక్కువగా డాగపింగళ పందెంలో విజయాలు అనేవి సాధిస్తుంది. విజయము డాగ పింగళని ఎర్ర పింగళని ఉంటాయండి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, నెమలికాకి, కాకిడాగ వీటి మీద డాగ పింగళ అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ డాగ పింగళ లేదా ఎర్ర పింగళ అనేది ఎక్కువగా డాగల పందెంలో, డాగ పింగళాల పందెంలో ఎక్కువగా విజయాలు అనేవి సాధిస్తుంది. పింగళాల పందెంలో కూడా. బుధవారము కృష్ణపక్షము ఈరోజు 3వ జాములో ముసుగు వేసుకునే రంగు ఏంటంటే డాగ పింగళి లేదా ఎర్ర పింగళి అండి. ఎర్ర పింగళి లేదా డాగ పింగళి 3వ జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. బుధవారము కృష్ణపక్షము 4వ జాము 1:12 నుండి 3:36 వరకు రంగు అనేది కోడికాకుల పందెంలో ఎక్కువగా కోడి పింగళాలు, కోడి సవలాలు, కోడి కాకులు, నల్ల కోడి కాకిడాకలు అనేవి ఎక్కువగా పొడుస్తాయి. వీటిని ఆధారం చేసి కొన్ని రంగులు అయితే చెప్తున్నాను. విజయం కోడి పింగళి వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, డాగ, కోడి కాకిడాగ వీటి మీద కోడి పింగళి అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. విజయము కోడి పచ్చకాకి వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, డాగ, కాకిడాగ వీటి మీద కోడి పచ్చకాకి అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ కోడి పచ్చకాకి ఎక్కువగా కోడికాకుల పందెంలో, కోడి పింగళాల పందెంలో అనేది ఎక్కువగా పొడుస్తుంది. విజయము నల్ల కాకిడాగ వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, డాగ, కాకిడాగ వీటి మీద నల్ల కాకిడాగ అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ నల్ల కాకిడాగ అనేది ఎక్కువగా కోడికాకుల పందెంలో, కోడి కాకిడాగల పందెంలో, కోడి డాగల పందెంలో ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. విజయము కోడికాకి వీటి మీద ఓడిపోయి వచ్చేసి సవల, డాగ, కాకిడాగ వీటి మీద కోడికాకి అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ కోడికాకి ఎక్కువగా కోడి పింగళాల పందెంలో, కోడి సవలాల పందెంలో విజయాలు అనేవి సాధిస్తుంది. కోడికాకి అంటే ఏమీ లేదండి, తెల్ల బొంగు లేదా తెల్ల కుచ్చు చేసి ఉంటే అది కోడికాకి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. బుధవారము కృష్ణపక్షము ఈరోజు 4వ జాములో ముసుగు వేసుకునే రంగు ఏంటంటే కోడికాకి అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుచ్చు చేసి ఉండాలి. ఇది 4వ జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. బుధవారము కృష్ణపక్షము 5వ జాము 3:36 నుండి 6 గంటల వరకు రంగు అనేది నెమలి డాగ. ఈ నెమలి డాగల పందెంలో నెమల బ్రాసులు ఎక్కువగా ఎర్ర నెమల బ్రాసులు, నెమల రసింగులు, నెమల కాకిడాగలు, నెమల డాగలు, ఎక్కువగా నెమల మైలాలు, నెమల కెక్కిరాయలు, ఎర్ర కెక్కిరాయలు అనేవి పొడుస్తాయి. దీని ఆధారం చేసుకుని కొన్ని రంగులు అయితే చెప్తున్నా. విజయము రసంగి వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, సవల, కాకిడాగ వీటి మీద రసంగి అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. రసంగి ఎక్కువగా నెమలి డాగల పందెంలో, డాగ పింగళాల పందెంలో కూడా విజయాలు అనేవి సాధిస్తుంది. విజయము ఎర్ర అబ్రాస్ వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, సవల, కాకిడాగ వీటి మీద ఎరుపుగల అబ్రాస్ అనేది విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ ఎరుపుగల అబ్రాస్ ఎక్కువగా నెమలి డాగల పందెంలో, డాగ పింగళాల పందెంలో, డాగల పందెంలో విజయాలు అనేవి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. విజయము ఎర్ర పింగళి వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, సవల, కాకిడాగ వీటి మీద ఎర్ర పింగళి అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎర్ర పింగళి అనేది ఎక్కువగా డాగ పింగళి పందెంలో, నెమలి డాగల పందెంలో కూడా విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. విజయము ఎర్ర నెమలి వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, సవల, కాకిడాగ వీటి మీద ఎర్ర సవల అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎర్ర సవల ఎక్కువగా నెమలి డాగల పందెంలో, కాకిడాగల పందెంలో ఎక్కువగా డాగ పింగళాల పందెంలో కూడా విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. విజయము నెమలి డాగ వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, సవల, కాకిడాగ వీటి మీద నెమలి డాగ అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ నెమలి డాగ అంటే ఏమీ లేదు, నల్ల బొంగు లేదా నల్ల కూసున్నది నెమలి డాగ అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. బుధవారము కృష్ణపక్షము ఈరోజు 5వ జాములో ముసుగు వేసుకునే రంగు ఏంటంటే నెమలి డాగ అంటే నల్ల బొంగు లేదా నల్ల కుచ్చు చేసినది నెమలి డాగ. 5వ జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రోజు 2 నక్షత్రాలు అయితే నడుస్తాయి. అలాగే మొదటి నక్షత్రం స్వాతి నక్షత్రం 17/11/2025 తెల్లవారుజాము 5:29 నుండి 19/11/2025 ఉదయం 7:49 వరకు వీటిలో నగ్గే పుంజులు నెమలి, తెల్లడాగ, పింగళి, పశ్చిమగల కాకి. వీటి మీద ఓడే పుంజులు డాగ నెమలి మీద ఓడిపోతుంది, నల్ల డాగ తెల్లడాగ మీద ఓడిపోతుంది, ఎర్రగౌడు, నల్లకాకి పింగళాల మీద ఓడిపోతుంది, నల్ల పొల్ల కోడి, సొద్దకాకి పశ్చిమ కాకి మీద ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి.
మరొక నక్షత్రము విశాఖ నక్షత్రము 19/11/2025 ఉదయం 7:49 నుండి 20/11/2025 ఉదయం 10:24 వరకు వీటిలో నగ్గే పుంజులు ఈ విశాఖ నక్షత్రం అంతా కూడా కోడి రంగే నడుస్తుంది. కోడి కోడి వీటి మీద ఓడిపోయే పుంజులు నెమలి, కాకి కోడి మీద ఓడిపోతుంది. అలాగే డేగ, పింగళి కోడి మీద ఓడిపోయే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ రోజంతా కూడా ఈ 2 నక్షత్రాలనేవి నడుస్తాయి. అలాగే నక్షత్రాలు, అలాగే జాములు గూడా అయిపోయినాయి. ఇక దిక్కుల విషయానికొస్తే ఈరోజు ఏ దిక్కున కోడిపుంజు పందెంను వదలాలంటే తూర్పు, పడమర దిక్కులండి. పడమర దిక్కు నుంచి కోడిపుంజు వదిలితే ఎక్కువగా విజయాలు సాధించే అవకాశం అయితే ఉంటుంది. తూర్పు వైపు నుంచి వదిలితే అపజయం పాలయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో మీరు ఇక్కడిదాకా చూసినట్లయితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మన కోడిపందాలు మిత్రులు మీకు కూడా ఉంటారండి చాలామంది. వాళ్ళకి కూడా షేర్ చేసి చెప్పండి మన గురించి.